క్రీడా స్ఫూర్తి పోరాట పటిమను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా ప్రతి ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ను ఈ ఏడాది కూడా జాంపేట్లోని రిజర్వ్ పోలీస్ మైదానంలో రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ 2026 పేరిట నిర్వహించారు. సుమారు 10 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్స్ సోమవారంతో ముగియగా అందులోని విజేతలకు నెహ్రూ నగర్లోని బిలాల్ షాదీఖానాలో మంగళవారం ఉదయం ట్రోఫీలు, నగదు బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా కలిసి అందజేశారు. విన్నర్గా నిలిచిన ఏబీసీ 360 జట్టుకు 25,000 నగదు ట్రోఫీ, రన్నర్గా నిలిచిన కొంతమూరు ఫ్రెండ్స్ 11 జట్టుకు 15,000 రూపాయలు నగదు ట్రోఫీ, మూడో స్థానంలో నిలిచిన ఎంసీసీ సీనియర్ జట్టుకు 5,000 నగదు ట్రోఫీని అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ రఫీ, బెస్ట్ బౌలర్ మౌలానా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మౌలానాలకు ట్రోఫీలను అందజేశారు. అన్ని టీమ్స్ రావాలి, సరదాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, పలకరించుకోవాలి, ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ ని అబ్దుల్లా భాయ్కి ఒక ఇండియన్ ये कर को सब जने आए उससे बहुत खुशी। और विनर्स जो है बहुत अच्छा खेले को बोल को मालूम होता है। कंग्रेचुलेशंस। रनर्स भी लास्ट ईयर्स के विनर्स होंगे नहीं, और इंशाल्लाह आता साल अभी अच्छा खेल को इंशाल्लाह हम ये करो। कंग्रेचुलेशंस टू विनर्स, ऑल द बेस्ट टू रनर्स। थैंक यू।